ముద్రగడ పద్మనాభరెడ్డి. ఇదేంటి ముద్రగడ పద్మనాభం కదా, ఇదేంటి మళ్ళీ అది కూడా ఒక కాపు ఉద్యమ నాయకుడిని ముద్రగడ పద్మనాభరెడ్డి అంటున్నాను. ఇది మనం చెప్పింది కాదు, ఆయనే అని చెప్పారు. నేను పవన్ కళ్యాణ్ గారిని ఓడించకపోతే, ఆయన అక్కడ గెలిస్తే గనక నేను ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అని చెప్పి. అంతేకాకుండా ఆయన గెలిచిన వెంటనే దానికి సంబంధిత అధికారులకు సంబంధించి ఆయన ఒక అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు. ఇక నుంచి నా పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా పెట్టుకోదలుచుకున్నాను. దానికి సంబంధించి నాకు అన్ని ఆధార్ కార్డు కావచ్చు, దానికి సంబంధించిన డాక్యుమెంట్ అన్నిటి మీద కూడా ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చాల్సిందిగా అధికారులకు అయితే ఆయన అప్లికేషన్ పెట్టుకున్నారు. అయితే ఒక సోషల్ మీడియాలో ఇది ఒక వైరల్ అయితే అవుతుంది ప్రస్తుతానికి. దానికి సంబంధించి ఒక గెజెట్ నోటిఫికేషన్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ముద్రగడ పద్మనాభరెడ్డిగా దానికి సంబంధిత అధికారులు అన్ని పర్మిషన్స్ ఇస్తూ ఒక జారీ అయితే చేసినట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇంకా బయటకు అయితే వచ్చింది, కానీ ఇది అఫీషియలా కాదా అని తెలియట్లేదు కదా. ఏ విధమైనా కానీ ముద్రగడ పద్మనాభరెడ్డిగా ఆయనకి పేరు మార్చుకోవడానికి ఆయనకి ఇష్టం అని చెప్పి అనుకుంటున్నారు. సో దానికి సంబంధించే ఆయన అప్లై చేసుకున్నారు. ప్రెస్ వేదిక గానంటే పబ్లిక్ గానే ఆయన పెట్టి నేను ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నాను అని చెప్పి ఆయన చెప్పడం కూడా మనం అందరం చూసాం. అయితే దీని వెనుకున్నటువంటి రహస్యం ఏంటా అని చాలా మందికి అర్థం కాలే. అంటే చాలా రోజుల నుంచి ముద్రగడ పద్మనాభ గారు మనందరికీ తెలుసు, పెద్దలు అంటే ఆయన అనే అంత స్థాయి కానీ ఆయన అనే అంత వయసు కానీ నాకు లేదు, డెఫినెట్గా లేదు. కానీ అంటే చాలా సంవత్సరాల నుంచి ఒక యువకుడిగా ఆయన్ని ఫాలో అవుతున్నటువంటి ఒక వ్యక్తిగా నాకు వచ్చినటువంటి ఒక డౌట్ ఏంటంటే, ముద్రగడ పద్మనాభం గారు చాలా సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి గారి టైం అప్పటి నుంచి కూడా ఆయన విన్నంటే ఉంటూ ఆయన ఏదో ఒకటి అంటే ఆయన ఏదన్నా సరే, లేదంటే ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని ఏమన్నా సరే ముందు వచ్చేసి ఆయన అంటారేంటి, మీరు ఈయన అంటారేంటి అని చెప్పి ఒక రెడ్ల గురించే ప్రత్యేకంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన సందర్భాలు చాలా చూసాం. ఇవన్నీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ రెడ్ల మీద ఉన్నటువంటి మక్కువతో ఆయన గతంలోనే ఒక డెసిషన్ తీసుకుని ఇది డైరెక్ట్గా వెళతానంటే కాపులు ఉద్యమ నాయకుడిగా నన్ను తక్కువగా చులకనగా చూస్తారేమో అని అనిపించి ఆయన ఎలాగో వెళ్ళాలి, పేరు నేను కాపులు అనవసరంగా పుట్టాను, రెడ్డిలో పుడితే బాగుండు అని అనుకున్నారేమో, మరి అనిపించింది అక్కడ ఉంటే ఇంకా బాగుండేది, ఇంకా బాగా సంపాదించుకునేవాడో, లేదంటే ఆయన ఇష్టం అనిపించిందేమో. అందుకే డైరెక్ట్గా వెళ్ళలేక పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఆయన ఓడించకపోతే మార్చుకుంటాను అని చెప్పి ఏదో ఒక వంక వెతుక్కుని అది అనుకూలంగా ఇప్పుడు చెప్పాలంటే ఇది కరెక్ట్ టైము. ఈ టైంలో ఆయనే అక్కడ వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిపోయి ఒక బాధ్యత కూడా తీసుకున్నారు, అక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఓడించే బాధ్యత. సో దాని మీద నిలబడితే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. వైఎస్ఆర్సీపీ పార్టీలో చాలా మంది ఎక్కువగా రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన లీడర్స్ ఎక్కువ ఉంటారు, వాళ్ళందరూ కూడా మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, వాళ్ళ కోసం నేను నిలబడ్డాను అని చెప్పి చూపించుకోవచ్చు, నన్ను కూడా వాళ్ళ కుటుంబంలో జాయిన్ చేసుకుంటారు అని అనుకుని ప్లాన్డ్గా వెళ్ళారా అని అయితే నాకు అనిపించింది. వేరే వాళ్ళ గురించి అయితే తెలియదు, నిజమా అబద్ధం అనేది ఆయన మనసుకు తెలుస్తుంది కాబట్టి ఓకే. ఏదేమైనా సరే చాలా మంది రెడ్లు కూడా ఈ మధ్యన కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మరి మాకొద్దు బాబోయ్ ముద్రగడ రెడ్డి గారు, మీరు ముద్రగడ పద్మనాభంగానే ఉండండి, లేదంటే ఇంకొక ఎక్కడికైనా వెళ్ళండి తప్ప రెడ్డిలోకి మాత్రం రావద్దు నా రెడ్డికి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది బహిరంగంగానే బయటకు వచ్చి చెప్తున్నారు. ఇకపోతే కాపులందరూ కూడా ఆయన్ని ఓన్ చేసుకోవటం మానేశారు కాబట్టి ఆయన అటు వెళ్లాల్సి వచ్చింది కాబట్టి మనం ఆలోచించుకోవాలి. మరి ఇంకా ఆయన ఏం చేస్తారు ఏంటి అనేది ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఆయన ఆలోచన నిజంగా అంటే చాలా మందికి ఆయన అంటే గతంలో ఇష్టం ఉండేది. ఎప్పుడైతే మెగా ఫ్యామిలీని, చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తూ సినిమా ఇండస్ట్రీని అవమానిస్తూ మీరు మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి చూసారు, మీ మీద ఉన్నటువంటి గౌరవం మొత్తం మంటలో కలిసిపోయింది సార్, ఖాళీ బూడిదైపోయింది. అసలు దాంట్లో మీరు చేసిన మన మంచి పనులు నాకైతే తెలియదు, కానీ మొదటి నుంచి మీరు చేసినటువంటి చెడంతా కూడా బయటికి తేలింది. మొత్తం మీరు చేసిన మంచి ఏదో ఒకటో రెండు ఉంటే అయితే కిందకి వెళ్ళిపోయింది. మీ వల్ల కాపులకు ఒదిగింది ఏంటి అని అడిగేవాళ్ళు ఉన్నారు, అసలు కాపుల కోసం మీరు ఏం చేశారు అని అడిగేవాళ్ళు ఉన్నారు. ఏదో డప్పులు కొట్టడం, మా జాతి అని చెప్పి 10 సార్లు కించపరుస్తున్నట్టుగా మాట్లాడినటువంటి ఆ మాటలు అవన్నీ కూడా నిజంగా అంటే ఒక చంద్రబాబు గారు వస్తే మీకు ఉద్యమాలు పుట్టుకొస్తాయి, ఒక పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఎదగాలంటే మీకు ఉద్యమాలు పుట్టుకొస్తాయి, వాళ్ళు ఏం చేశారు అని అడుగుతారు, లేదంటే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తే ఆయన ఏం చేశారు అని చెప్పి ఆయన పార్టీ మెంబర్స్ కానీ అదే పిఠాపురంలో మీరు పోటీకి వచ్చేస్తారు ఆ పార్టీకి సంబంధించి.
అదే రాజశేఖర రెడ్డి గారు కానీ అదే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వస్తే ఉద్యమాలు కానీ ఏమి మీకు రావు. ఆయన అత్యంత ఆత్మీయులు, అది ఇది అని చెప్పి ద్వారంపూడి నాకు ఉప్మా పెట్టించారు, మా మీటింగ్ కానీ ఆయన అందరికీ ఉప్మాలు పెట్టిస్తారని చెప్పారు. ఏదేమైనా సరే ఈ నిర్ణయం అయితే కరెక్ట్ కాదేమని నాకు అనిపించింది. మిమ్మల్ని ఎవరు, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు, మేము మీ కుటుంబంలో విభేదాలు తీసుకురావాలని కాదు, లేదంటే ముఖ్యంగా అసలు మీరంటే గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన హుందాతనాన్ని ఆయన కాపాడుకున్నారు. అనేక సందర్భాల్లో అనేక మీటింగుల్లో మీ మీద ఫ్లెకార్డులు పట్టుకుని చాలామంది విమర్శిస్తుంటే కూడా అది పద్ధతి కాదు అని చెప్పినటువంటి వ్యక్తి. అంటే మీకంటే చిన్నవాడే కావచ్చు, ఆ చిన్నవాడిని మీరు పట్టించుకోకపోవచ్చు, ఆయన స్థాయి అప్పుడు చిన్నదయ్యే ఉండొచ్చు, ఆయన ఏం చేస్తాడులే, ఆయన ఏం పిల్లబచ్చాలే అని మీరు అనుకోవచ్చు మీ రాజకీయ స్థాయికి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక హుందా గల రాజకీయాన్ని చేశారు, ఒక నిజాయితీ గల రాజకీయాన్ని చేశారు. తల్లిని, చెల్లిని, పిల్లల్ని, ఆయనని వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా మీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారే నోటికొచ్చినట్టు మాట్లాడినా కూడా ఆయన లోపలికి తీసుకున్నారు తప్ప ప్రజల కోసం లోపలే మదన పడ్డారు, లోపలే బాధపడ్డారు తప్ప ఆ కుటుంబం అంతా కూడా ఇప్పుడు మీ మీద కూడా మీరు వాళ్ళకి సపోర్ట్ చేసినా కూడా మిమ్మల్ని కూడా ఏం అనలేదంటే అది ఆయన గొప్పతనం, అది పవన్ కళ్యాణ్ గారి స్థాయి. ప్రజలకి ముఖ్యంగా ఒక కులానికో, ఒక మతానికో, ఒక ప్రాంతానికో కాదు, ప్రతి ఒక్కరూ ఎదగాలి, ప్రతి ఒక్కరూ బాగుపడాలి అని కలకన్నారు ఆయన. ఆ కళని సాకారం చేసుకోవడం కోసం మీలాంటి వాళ్ళు కొంతమంది కులముద్ర వేద్దాం అనుకున్నా, మిమ్మల్ని అడ్డు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ లాంటి వ్యక్తులు కొంతమంది కులముద్ర వేపిద్దాం అనుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు భయపడతారు. చాలా నిజాయితీగా, చాలా పద్ధతిగా అన్ని కులాలని కలిపే ఆలోచనతో, నిజంగా చెప్తున్నా కదండి, ఆ కులాలు కలిపే ఆలోచన ఉండబట్టే పవన్ కళ్యాణ్ గారు, అది ప్రజలు నమ్మబట్టే ఈసారి పవన్ కళ్యాణ్ గారిని అలాగే ఎన్డీఏ కూటమిని గెలిపించారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు కులాల మధ్యలో చిచ్చులు పెట్టి అదే కులంలో ఆయన దూరం చేద్దామని మీరు పన్నిన పన్నాగాలు, కుట్రలు అన్నీ కూడా ప్రజలు తెలుసుకుని పవన్ కళ్యాణ్ గారి వైపు నిలిచారు, కూటమి వైపు నిలిచారు. ముఖ్యంగా ఈసారి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోయే నిర్ణయాలు మీరు చూస్తారు. మీరు కళ్ళతో చూసి ఇలాంటి వ్యక్తినా నేను తప్పుబట్టింది, ఇలాంటి వ్యక్తినా నేను రాకుండా చేద్దాం అనుకుంది, ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన కుటుంబాన్న నేను దిగదార్చి మాట్లాడింది అని మీరే మీ తప్పు మీరు తెలుసుకుని అయితే బయటపడరు. ఎందుకంటే మీరు పెద్దవారు, బయట పడలేరు, పడకపోయినా పర్లేదు, కనీసం ఇలాంటి వ్యాఖ్యలు చేయకండి. మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది, మీకంటూ ఒక చాలామందిలో గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కనీసం పెంచుకునే విధంగా చేయండి. అంతే తప్ప ఎదటి వ్యక్తిని తిడితేనో, ఎదటి వ్యక్తిని ఇంకొకటి అంటేనో, ముఖ్యంగా సినిమాలకు సంబంధించి మీరు ఏదైతే వ్యాఖ్య చేశారో ఆ రోజుతో మొత్తం అటాచ్ అయిపోయింది సార్. సినిమా వాళ్ళు రాజకీయాల వైపు చూడకూడదు అనేలా తీర్పు ఇవ్వాలి మీరు. ఏం సార్, సినిమా వాళ్ళు రాజకీయాలు చేయకూడదా? తమిళనాడులో ఎంజీఆర్ గారు చేయట్లేదా? జయలలిత గారు చేయలేదా? ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గారు చేయలేదా? అనేక మంది రాజకీయ ప్రముఖులు సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు కాదా? వైఎస్ఆర్సీపీలో రాజకీయంలో అప్పుడు చేసే ఎమ్మెల్యేలుగా, మినిస్టర్లుగా ఉన్న వాళ్ళు సినిమాల నుంచి వచ్చిన వాళ్ళు కాదా? రోజా గారు లాంటి వాళ్ళు. ఎందుకని అంత చిన్న చూపు సినిమా వాళ్ళు అంటే మీకే తెలియాలి సార్. నేను చెప్పే అంత స్థాయి మాది కాదు, ఈడేవాడు పిల్ల బచ్చాగాడని మీరు కూడా అనుకోవచ్చు, డెఫినెట్గా అనుకుంటారు. ఎందుకంటే మీ మీద ఉన్న గౌరవంతో కాస్తో కోస్తో ఇప్పటికైనా మీలాంటి వ్యక్తులు మాట పడకూడదు, మీ మీద ఒక మచ్చ పడకూడదు అని చెప్పే మా ఉద్దేశం. మీరు పేర్లు మార్చేసుకుంటారనో, ఇంకొకటి మార్చేసుకుంటారనో కాదు మా ఆలోచన. అసలు మీరు మా టార్గెటే కాదు. మా టార్గెట్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించటం. దానికి సంబంధించి ఏ రాజకీయ పార్టీ అయితే ముందుకు వస్తుందో, ఏ రాజకీయ నాయకుడు అయితే ముందుకు వస్తాడో వాళ్ళకి సపోర్ట్ చేయటం. ఏదేమైనా అన్యదా భావించొద్దు. ముఖ్యంగా ఈ నిర్ణయాన్ని అయితే అది మీ ఆలోచన, మేము తప్పుబట్టలేం. మీరు వెళ్తానంటే రెడ్డిగా మారచ్చు, లేదంటే ఇంకొకళ్ళగా మారచ్చు. మారాలని అయితే మేము కోరుకోవట్లేదు. డెఫినెట్గా మీ ఆలోచనని గౌరవిస్తాం. మీరు ఏం తీసుకున్నా సరే గౌరవిస్తాం.